కష్టపడుతుంది పాపం. ఎవరు ఏమనుకున్నా తను నన్ను అంటారు అందరూ, ఏరా తనుజ నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చిందా అంటుంది. ఏమి ఇవ్వలేదు. తనుజ ఆడే జెన్యున్ గా ఆ గేమ్ కి ఆమె గెలవాలని అనిపిస్తుంది అంతే. అందుకే తనుజ పాట పాడుతున్నాం అనుకుంటాం. అన్న శ్రీజన్ చూసి మాధురి గారు భయపడ్డారని చెప్పి అంటున్నారు మొన్న నామినేషన్స్ లో. ఓకే కాదు అసలు దమ్ము శ్రీజ వచ్చిన వెంటనే ఆమెను ఎక్కేద్దాం అనుకున్నది. ఆడున్నది ఎవరు, టైగర్ లయన్. ఒక్క మాటతో తీసి పారేసింది. మీరు బాండింగ్స్ ఎలా పొడుస్తారో చూద్దామని చెప్పింది. పొడిచింది కదా బానే. ఆమెకు దువ్వాడ మాదిరి ముందర ఎవరు గెలుస్తారో తెలుసా? ఈమె దమ్ము శ్రీజ గెలుస్తాయి, మంచితనంతో గెలుస్తుంది. సో ఇలాంటి దమ్ము శ్రీజానాలు ఒక 100 మంది వచ్చినా కూడా సరే దువ్వాడ మాదిరిని ఏం చేయలేరు. మంచితనంతో రమ్మను, ఆమె ఎవరైనా సరే వంగుతారు. కానీ ఇట్లా నిన్ను వచ్చి పొడుస్తా, నేనే బాగా మాట్లాడగలుగుతా, నేనే కంటెంట్ ఇస్తానంటే మాత్రం కుదరదు. దువ్వాడ మాదిరి దగ్గర ఆమెకు మంచి కంటెస్టెంట్. దువ్వాడ మాదిరి చెప్పాలంటే ఆమె ఎంత ఫైర్ బ్రాండ్ అయినా సరే ఆమె మంచి కంటెస్టెంట్. ఆమె దగ్గర కూడా ఒక మంచి మనసు ఉంది. చూసాం కదా తనుజ దగ్గర క్లోజ్ గా మూవ్ అవ్వడం గానీ, కొన్ని సీన్లలో రీతు చౌదరి విషయంలో కూడా పోయిన ఈసారి నాగార్జున గారు వచ్చి ఏం చేస్తాడేమో దువ్వాడ మాదిరిని. లాస్ట్ టైం ఒక డైలాగ్ వేసాడు, నువ్వు పెద్ద రౌడీ అయితే బయట చూసుకోమ్మా, ఇది బిగ్ బాస్ హౌస్ అన్నాడు. ఈసారి ఏం వార్నింగ్ ఇస్తాడు? రీతు చౌదరిని కొంచెం మీద కొట్టేసేది పాపం. ఆ రీతు చౌదరి కొంచెం కూడా ఉండదు. అరే ఇంతమంది కొడుతున్నా అందరితో ఫైట్ పెట్టుకుంటది రీతు చౌదరి. మంచి కంటెస్టెంట్. నాకు తెలిసి ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది ఎవరు అంటే రీతు చౌదరి. అసలు ఆగదు. లాస్ట్ పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు. లవర్ పాపం వాడు. నిజంగా చెప్పాలంటే ఆమె కానీ లేకపోతే ఎవరు మన రీతు చౌదరి లేకపోతే ఇప్పుడు తనుజాకి ఎంత మార్కెటింగ్ ఉందో ఆయన పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ పవన్ కి అంత మార్కెటింగ్ ఉండేది. పిఆర్ లేరు అనుకుంటా. అందుకే పాపం ఆయన ఏం చేసినా ఎలివేషన్స్ ఇవ్వట్లేదు పాపం ఎవరు. డిమాండ్ పవన్ ఏం ఆడుతున్నాడు అసలు. నిన్న అయితే ఆ డిమాండ్ కాలుతో పిసికాడు, మరి నేనేమో చేత్తో పిసికాడు. ఇద్దరిని పిసికేశాడు ఒకేసారి. ఆ డిమాండ్ వాళ్ళు అన్న అది నన్ను నేను వదులుకోలేకపోతాను, నువ్వు పోయి ఆడన్నా అన్నాడు పాపం. సో అలా ఆడుతున్నాడు ఆయన డిమాండ్ పవన్. కొంచెం ఎలివేషన్ లేని సార్ బిగ్ బాస్ సార్. ఆయన కూడా టాప్ 5 వరకు రప్పెట్టండి. మీరు ఎవరెవరికో వేస్తున్నారు ఎలివేషన్లు. దమ్ము శ్రీజాకి, ఆయన ఎవరు మాస్క్ మ్యాన్ గుండంకులకి. సో ఈయన కూడా వేయండి. బాగా ఆడుతున్నాడు, ఎక్కడ ఎక్కువ మాట్లాడు. సో డిమాండ్ పవన్ ఒక తనుజ వాళ్ళిద్దరే గెలవాలి. సారీ సుమన్ శెట్టి ఇమానుయల్ కూడా ఉన్నారు పాపం. సో వాళ్ళు కూడా గెలవాలి. అన్న డిమాండ్ పవన్ రీతుని నూకేశాడు కదా, నువ్వు ఆగు అని చెప్పి. అవును, మధ్యలో సంజన కూడా వచ్చి ఏం కంటెంట్ ఇస్తున్నారు మీరు, అట్లా తోసేసి ఎట్లా పోతుంది బయటికి పాపం, ఎట్లా తోసేయడం తప్పు అన్నాడు పాపం. మరి వాళ్ళిద్దరు బాధ ఏం చేయాలి పాపం. రీతు చౌదరి వాళ్ళిద్దరు గొడవ ఈ వారం అంతా కొట్టుకునే పని వాళ్ళది. ఈడ ఒక పక్క తనుజ పెద్ద గొడవ నడుస్తుంది లోపల. వీళ్ళదో గొడవ అంటే వాళ్ళదో గొడవ. అయ్యేది మా బిగ్ బాస్ ఇది కాదు, ఇది మా హౌస్ ఇది. వాళ్ళిద్దరు అట్లా గొడవ పడుతున్నారు. డిమాండ్ పవన్ రీతు చౌదరి నిజంగా లవర్స్ కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు. అసలు ఎలా ఉన్నాడు డిమాండ్ పవన్. ఆ కట్అవుట్ ఏంది, ప్రేమ గుడ్డిదని చెప్పాలి నిజంగా. అంటే సారీ అయ్యా నువ్వు, నీకు బయట ఎంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది డిమాండ్ పవన్. నువ్వు ఎలా ఉంటావు, ఒక ఫిజిక్ ప్రభాస్ లాగా ఉంటావు, బయటకు వస్తే ఎంతమంది ఉంటారు. రీతు చౌదరి పడిపోతాయి అన్న ఎంత సింపుల్ గా. సో అది నాకు అది చూస్తుంటే ఎందుకు కప్పు గెలవాల్సిన ఆయన పాపం అనవసరంగా రీతు చౌదరి మాయలో పడిపోయి నేను కూడా మళ్ళీ మాట్లాడతాడు. ఆమె నేను మాట్లాడాలి అని చెప్తున్నాడు. ఆమె అలిగినా కూడా ఈయన పోయి మాట్లాడు. సో